తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కల్తీ తేనె చాలా ఎక్కువగా లభిస్తోంది. అందుకే మనం కొనుగోలు చేసిన తేనె నిజంగా స్వచ్ఛమైనదా లేక కల్తీదా అనే సందేహం మనలో ఉంటుంది. మరి కొన్ని సులభమైన పద్ధతుల్లో ఇంట్లోనే తేనెను పరీక్షించుకోవచ్చు. అవేంటో చూద్దాం. తేనె స్వచ్ఛమైనదో కల్తీదో ఇలా తెలుసుకుందాం. ముందుగా నీటి పరీక్ష చేద్దాం. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా తేనెను వేద్దాం. స్వచ్ఛమైన తేనె వెంటనే కరగకుండా అడుగుకు చేరుతుంది. కల్తీ తేనె అయితే నీటిలో త్వరగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష ఒక్కటే తేనె స్వచ్ఛతను ఖచ్చితంగా నిర్ధారించదు. వాసన, రుచి కూడా చూడాలి. స్వచ్ఛమైన తేనెకు సహజమైన పూల సువాసన ఉంటుంది. రుచి కూడా చాలా సహజంగా ఉంటుంది. చక్కెర పాకం లేదా బెల్లం పాకం వాసన ఎక్కువగా అనిపిస్తే అది కల్తీ అయి ఉండొచ్చని అనుమానించవచ్చు. టిష్యూ పేపర్ పరీక్ష ఏంటో చూద్దాం. టిష్యూ పేపర్ లేదా ఒక తెల్ల కాగితంపై ఒక చుక్క తేనె వేయండి. తేనెలో నీటి శాతం ఎక్కువగా ఉంటే అది కాగితంలోకి త్వరగా ఇంకిపోతుంది. స్వచ్ఛమైన తేనె అయితే వెంటనే వ్యాపించకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నురుగు పరీక్ష చూద్దాం. ఒక గ్లాస్ నీటిలో తేనె వేసి బాగా కలపండి. కొన్నిసార్లు ఎక్కువగా నురుగు వస్తే అందులో ఇతర పదార్థాలు కలిసి ఉండొచ్చని అనుమానించవచ్చు. కానీ తేనె రకం, సహజ లక్షణాల వల్ల కూడా కొంత నురుగు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంటి చిట్కాలు తేనె స్వచ్ఛతపై ఒక ప్రాథమిక అంచనా మాత్రమే ఇస్తాయి. ఇవి శాస్త్రీయంగా ఖచ్చితమైన పరీక్షలు అయితే కావు. తేనె నిజంగా స్వచ్ఛమైనదో కల్తీదో నిర్ధారించాలి అంటే ప్రయోగశాల పరీక్షలు లేదా విశ్వసనీయమైన బ్రాండ్ల నుంచి మనం కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గం.